జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు అష్టమంలో ఉన్నారు. మరియు 29వ తారీఖు నుంచి శని భగవానుడు సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా అష్టమ శని స్టార్ట్ అవబోతోంది 29వ తారీఖు నుంచి. దాని మూలంగా కుటుంబ పరంగా, ధన పరంగా, కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 6 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండబోతున్నాయి. హెల్త్ పరంగా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాలి. 6 గ్రహాలు అంటే కనుక ఇక్కడ మీనరాశిలో ఉన్నాయి. మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, శని, సూర్యుడు, చంద్రుడు 29వ తారీఖు నుంచి ఇబ్బందికర సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఈ గ్రహాలన్నీను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా ముఖ్యంగా గాషి సమస్యలు, అలాగే కాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 28వ తారీఖు వరకు కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 29వ తారీఖు నుంచి కెరియర్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. చాలా జాగ్రత్త తీసుకోండి. లవర్స్కి ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ వారంలో మాత్రం చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మరియు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లాభస్థానంలో కుజుడున్నారు. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. వీసా కూడా ఈజీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.